ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఒక కొలిక్కి వస్తుంది సమస్య, రాద్ధాంతం ఆగుతుందని నేను నమ్మాను. అయితే ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇదేం ఆగేటిగా లేదు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఈ రాజకీయం కొనసాగుతుందని అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన మాట అన్నారు, ఇది నా అభిప్రాయం కాదు, ఎన్డిటి రిపోర్ట్ చూసే కారణంగా నేను ఆ వ్యాఖ్య చేశాను, ఇది ఎనిమల్ ఫ్యాక్ట్ కి సంబంధించి. ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఇది జగన్ గారిని ఉద్దేశించి కాదు, ఆ రోజున అధికారులు లేకపోతే బోర్డు అని చెప్పారు. ఒక అడుగు తగ్గారు. మీకు పాత వీడియోలు చూసి నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి బాలాజీ కాలనీలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉపన్యాసం, అసెంబ్లీలో ఇప్పుడు చేసిన ఉపన్యాసం అని చెప్పేస్తే ఎంత మార్పు ఉందో తెలుస్తుంది. నేను ఆహ్వానిస్తున్నాను ఈ మార్పు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పే మాటలకి ఇప్పటికి తేడా కనిపడింది. ఒక వెల్కమ్ ఇట్, రాజకీయ నాయకులైన తర్వాత మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు నాతో సహా ఎవరు మాట్లాడకుండా ఉందాము అని ఒక ప్రతిపాదన చేస్తే ఎంత బాగుండేది. తప్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు కదా ఎవరు తప్పని, అప్పుడు రాజకీయం చేయండి. 6-7 నెలలు వచ్చేస్తుంది కదా, దానికి సహకరించండి, స్పీడ్ అప్ చేయడానికి ప్రయత్నించండి, అప్పీల్ చేయండి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కోరచ్చు సుప్రీంకోర్టుని ఫాస్ట్ గా దీన్ని చేసి తేల్చేయండి సమస్య ఉందని చెప్పి. సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత ఆ నిర్ధారణ ఆధారంగా రాజకీయ విమర్శలు చేసుకోండి. ఇంకా ఎలక్షన్ 29 ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆ ఓపిక లేకపోతే ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వమే దీనికి చొరవ చూపాలి, ఎందుకంటే ప్రభుత్వమే దీన్ని స్టార్ట్ చేసింది కాబట్టి విమర్శల్ని. ఎందుకంటున్నానంటే బేసిక్ గా ఈరోజు సమస్య ఏంటి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్లకు సంబంధించిన వ్యవహారం నడిచింది. దీంట్లో ఈరోజు సిట్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది. సుప్రీంకోర్టు సారథ్యంలో నడిచిన తర్వాత వాళ్ళకు ఒక ఫైండింగ్స్ వచ్చాయి. దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ కి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే అది నెయ్యే కాదని వాళ్ళు ఫైన్ చేశారు. సిట్ ఇచ్చిన నిర్ధారణలో నెయ్యే వాడలేదు, ఆర్టిఫిషియల్ నెయ్యి తయారు చేసి దాంట్లో కొన్ని కెమికల్ తయారు అని చెప్పారు. అది ఏమవుతుంది, కోర్టులో ఏమవుతుంది మనం పక్కన పెడదాం. అంటే ఆర్టిఫిషియల్ అయిన తర్వాత కూవే లేదు కదా, నెయ్యి లేకపోతే కూలాడు ఉంటుంది. కాబట్టి వాళ్ళ నిర్ధారణ ప్రకారం నెయ్యే లేదు కాబట్టి కూవే ఉండే అవకాశం లేదు. ఒక బాధ ఇది మొత్తం దేవుళ్ళు నమ్మేవాళ్ళు, హిందువులు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ దీంట్లో ఎనిమల్ ఫ్యాట్ కలవలేదు, ఒక రిలీఫ్ పొందారు కదా, అంతవరకు సంతోషిద్దాం. దాని స్థానంలో కల్తీ నెయ్యి అన్నారు కదా, తేల్చండి. తేల్చిన తర్వాత సుప్రీంకోర్టు సబ్మిట్ చేయండి, ఆర్గ్యుమెంట్ తేల్చిన తర్వాత మాట్లాడుతున్నారు, మళ్ళీ అసెంబ్లీలో అదే మాట్లాడచ్చు. ఇది చాలా అభ్యంతరకరం. అసెంబ్లీలో ప్రతిపాదన చేయాలి, దీన్ని ఆపమని చెప్పాలి. మళ్ళీ పొలిటికల్ అలిగేషన్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు స్వర్ణ దేవాలయం ఒక చర్చ అసెంబ్లీలో తేలాలి కానీ బయట తెచ్చారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా త్వరలో చేస్తా ఉన్నారు. నాకు తెలిసి వర్మ గారు ప్రపంచంలోనే టీటీడీకి ఉన్నంత ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రపంచంలో ఏదైనా ఇంక్లూడింగ్ పోపు కూడా లేదు, నేను చెప్పగలను. పోపు ఆలయం కూడా లేదు, పోపు దానికి కూడా లేదు, అంత పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఇప్పుడు వచ్చిన సమస్య పరిష్కరించడానికి టీటీడీలో సెట్టింగ్స్ ఏర్పాట్లు లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ వ్యవస్థకు లేనంత గొప్ప వ్యవస్థ టీటీడీలో పెట్టుకొని ఇక్కడ ఏదో జరిగిందని చెప్పడం కోసం ఇంకొక వ్యవస్థను తీసుకొస్తాం. ప్రపంచానికి ఒక రోల్ మోడల్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి దీనికి ఏదో కొత్త చట్టం అసలు ఉన్న చట్టాలు బాగా అమలు చేస్తే చాలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు, ప్రతి అంశాన్ని రాజకీయం చేయకుండా ఉంటే చాలు. అంత గొప్ప వ్యవస్థను పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? రెండోది, ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ ఇన్బ్యాలెన్స్ కాకూడదు. మీరు కొన్ని నిర్ధారణ చేసేస్తున్నారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అయితే కొన్ని పొలిటికల్ అలిగేషన్ చేసి సరే వాళ్ళు రాజకీయంగా సమాధానం చెప్తారు. ఇప్పుడు ప్రధానమైన అంశం లడ్డుకు సంబంధించిన అనుమానాలు ఏవవుతున్నాయో ఆ సిట్టు సుప్రీంకోర్టు తేల్చనివ్వండి. తేల్చక ముందు మీరెందుకు రాజకీయాలు మాట్లాడతారు? మాట్లాడడం మానేసిన తర్వాత కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా మాట్లాడి హిందూ మతం ఇవన్నీ తీసుకొస్తున్నారంటే ఇది పొలిటికలే కదా. కాబట్టి ఈ పొలిటికల్ సిచ్యువేషన్ మారాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలకమైన అంశం ప్రస్తావించారు, ఇతర మతాలను తీసుకొస్తున్నారు. దీంట్లో పాయింట్ ఏంటంటే ఇతర మతాలు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఏ మతాన్ని ప్రతినిధి కాదలుచుకున్నాడు? ఆయన వ్యక్తిగతంగా జూబుల్ ప్రభాకర్ గారిది ఒక మతం కావచ్చు, నాది ఒక మతం కావచ్చు, దీపక్ రెడ్డి ఒక మతం కావచ్చు. బట్ అది ఆ పొజిషన్ లోకి వచ్చినప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్. మన హిందూ మతం కాకుండా పదం మాడచ్చా? అసెంబ్లీలో వేదికగా మాట్లాడచ్చా? కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఇది కరెక్ట్ కాదు కదా. ఏరే మతాలు అంటే ఎవరు మీకు ఏరే మతస్థులు? అన్ని మతాలు సమానం కదా భారత రాజ్యాంగం ప్రకారం. ఎట్లా మాట్లాడతారు ఆ పదజాలం? ఇది కరెక్ట్ కాదు కదా, వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా మీరు ఇంకొక శాసనసభ్యులు మాట్లాడే విషయం మనం చర్చించకూడదు కానీ నెగిటివ్ గా ఒక మాట అన్నారు, సిట్టు తేల్చిన విషయాన్ని ఏకసభ్య కమిషన్ తేల్చేస్తుంది, తేల్చాలని రిక్వెస్ట్ గా మాట్లాడారు. నేను ఛాలెంజ్ చేస్తాను వర్మ గారు, వైసీపీ వాళ్ళేదో ఆ కమిటీ అది ఇది ఇస్తాను నేను నమ్మను కానీ
బేసిక్ గా ఈ సిట్టు వేసింది సిట్టు ఇప్పుడు దీపక్ రెడ్డి గారి ఉపన్యాసం, పార్టీ ఉపన్యాసాలు ఏవి కూడా జీవోలో లేవు. ఆ జీవోలో ఉన్నది ఏంటంటే ఏకసభ్య కమిషన్ లో ఆ ఫైండింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ లో తేల్చిన అంశాన్ని నిర్ధారించి చర్యలకు సిఫారసు చేస్తారు. అంతకుమించి అది ఏకసభ్య కమిషన్ పోవడానికి రైట్ కూడా లేదు. పోయే ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇది తెలిసి కూడా ఆ ఏకసభ్య కమిషన్ ఏదో చేయబోతుందని ఇంటర్ప్రిటేషన్ చేయడం, దానికి వీలు కంగారు పడడం, మొత్తం రచ్చ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి ఒక స్టేట్మెంట్ రావాల్సింది. అందరూ కలిసి ఆచార్యాము కాదు. ఈ అంశం ఇదే రచ్చరచ్చ కింద ఉన్నది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రచారాలు చేసుకుంటున్నారు. పేరు నాని గారు నేనేదో ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అంటే ఆయన వేషధారణ కోసం మాట్లాడడం, మరి మొక్కుకున్న వాళ్ళు ప్రాయశ్చిత్తాలు చేసుకున్న వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నట్టు అవదా అని చెప్పడం మరో ట్రోల్ అవుతున్నది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా ఆయన వేషధారణ మీద మాట్లాడడం, ఆయన మెట్లు కడిగారని చెప్పి పేరు నాని గారి వ్యంగ్యాన్ని సమర్థించను కానీ ఆయన డిమాండ్ సమర్థిస్తా. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాలాజీ కాలంలో చేసిన ఉపన్యాసం అసెంబ్లీ ఎందుకు చేయరు? తిరుపతిలో బాలాజీ కాలంలో చేసిన ఉపన్యాసం అది కాదు. కాబట్టి మీరు ఒకసారి ప్లే చేయండి. తిరుపతి బాలాజీ కాలం స్ట్రైట్ అవే అయోధ్య రామాలయాన్ని కూడా కలిసిందని చెప్పేశాడు. మరి ఇప్పుడు దానికి భిన్నంగా జగన్ సంబంధం లేదని మాట్లాడితే ఎటకారం చేస్తారు. ఆ భాష నేను ఎటకారాన్ని నేను రాయలసీమ ఉన్న కాబట్టి మా స్ట్రైట్ గా ఉంటుంది. కృష్ణా జిల్లాలో కొంచెం ఎటకారం బాగానే ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే డిమాండ్ కరెక్ట్ కదా. ఇప్పుడు బాలాజీ కాలం చేసిన ఉపన్యాసం అది కాదు. పవన్ కళ్యాణ్ గారి కలిసి విత్డ్రా చేసుకోండి. చంద్రబాబు గారు చెప్పారు కదా, నేను ఎన్డీడీపీ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడాను, అది మీరు విత్డ్రా చేసుకోండి, నేను ఉండాల్సింది కాదు అని. అది విమర్శ ఇప్పుడు వైసీపీ ఆన్సర్ క్వశ్చన్ చెప్పిన ఎందుకు ఆ రోజు ఎందుకు అట్ట మాట్లాడి ఈ రోజు ఎందుకు అట్ట మాట్లాడి విమర్శ వస్తుంది కదా. పాయచిత్తం ఎందుకు చేసుకోవాలి? వర్మ గారు తప్పు చేసిన వాళ్ళు చేసుకోవాలి, మీరు ఎందుకు చేసుకుంటారు? పాయచిత్తం తప్పు చేసిన వాళ్ళు చేసుకోవాలి. పనిష్మెంట్ అర పాయచిత్తం తప్పు చేసిన వాళ్ళు చేయాలి, లేదా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి. తప్పు చేయని మీరెందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం? ఇది అన్నెసరీ కదా అని నేను అంటున్నా. అంటే లోక శ్రేయస్ కోసం అంటున్నారు ఆయన. లోక శ్రేయస్ నిర్ధారించేశారు మీరు తప్పు జరిగిందా టీటీడీలో? ఏ బేస్ మీద నిర్ధారించేశారా టీటీడీలో తప్పు జరిగిందని? జూపూర్ గారు ఏదో చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అన్న